ఒక్క వర్షానికి చూడండి సపోటా చెట్టు అయితే ఎంత బాగా వచ్చిందో. అసలు మొత్తం అల్లుకొని ప్లేస్ అంతా అదే ఆక్రమించిద్ది అన్నట్టు అయిపోయిందండి వెడల్పుగా. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. చూడండి అసలు కొత్త చిగుర్లు వచ్చి పూత పిందె ఎంత బాగా వచ్చిందో చెట్టు, ఎంత వెడల్పుగా మొత్తం అన్నీ కొత్త చిగురులేనండి. ఒకటే వర్షం పడ్డది, అది పెద్ద వర్షం ఏం కాదు. ఒకరోజు కొంచెం పెద్ద వర్షం, కొంచెం జల్లులు పడేటప్పటికి ఎంత బాగా వచ్చినాయండి. అందుట్లో మనం ఇచ్చే లిక్విడ్లు అయితే వీటికి చెట్టు అంతా మంచి గ్రీన్గా అయిపోయి మంచి చిగుర్లతో వచ్చేసిందండి. చూడండి ఎంత బాగుందో చెట్టు. ఒకసారి వర్షాలకు అట్లా ఉంటాయండి. ఇది కూడా అంతే, కాయలు ఒకసారి చూపించాను, చిన్న చిన్న పిందెలు కదా. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో. అంజీరు కరివేపాకు చెట్టు కూడా బాగానే ఉందండి. మళ్ళీ మొక్కలు 2 వచ్చినాయి ఇక్కడ. వర్షానికి వర్షం తక్కువ, గాలి ఎక్కువ వచ్చి మొత్తం అసలు అతుక్కుపోయినట్టు అయిపోతానండి. గాలి కొట్టేస్తుంది. ఇప్పుడు కూడా మబ్బు పెట్టే ఉంది, అయితే రోజు ఇలాగ పడుతుంది, రావట్లేదు. మనం ఈరోజు అయితే మంచి లిక్విడ్ ఇచ్చుకుందామండి మన మొక్కలకి. చూడండి ఇవన్నీ పాడైపోయిన కాయలండి. ఇవి కింద పడి దెబ్బ తగిలి పగులుతాయి కదా, పాడేవి కదా, డ్యామేజ్ అయినాయి. ఇవి మంచి కాయలు వేస్ట్ చేసి మంచి కాయలతో చేస్తున్నాం అనుకోవద్దండి. ఇవన్నీ పాడైపోయిన కాయలు, పడేసేయే. కాకపోతే కిచెన్ వేస్ట్లో వేస్తాం. కిచెన్ వేస్ట్లో వేసి మనకి ఎరువులాగా తయారయ్యి ఇచ్చేదానికన్నా కూడా ఇట్లా లిక్విడ్ తయారు చేసుకొని వీటితోటి పాడైపోయిన కాయలతోటి మంచిగా పర్మెంట్ చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకుంటే ఇన్స్టెంట్గా వచ్చేసిద్ది కదా బలం అనేది. అందుకని చెప్పేసి కొన్ని పాడైపోయినవి కొన్ని కిచెన్ వేస్ట్లోనే వేస్తుంటామండి. కొన్ని ఏమన్నా మనకి కొంచెం ఉపయోగపడతాయి అనుకున్నా ఇలా ఆ డ్యామేజ్ వరకు తీసేసేలాగా మనం మిక్సీ పట్టేసుకొని కొంచెం బెల్లం వేసి 3 రోజులు పర్మెంట్ చేసుకొని కానీ మొక్కలకి ఇస్తే చాలా బలం ఉంటాయండి. చూడండి ఇవి ఎట్లా పాడైపోయినాయో. మనం కొనుక్కొస్తాం, కొన్ని ఒక్కోసారి తినము, మర్చిపోయి ఎట్లో ఇటు పెట్టేస్తాం కదా, అప్పుడు ఇలా పాడైపోతాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఈ డ్యామేజ్ వరకు ఇదంతా తీసేస్తానండి. శుభ్రంగా తీసేసి మిక్సీ వేద్దాం. ఇవన్నీ కోసి చూపిస్తాను వాళ్ళు ఒకసారి. కొయ్యటం అయిపోయినాయండి. మొత్తం ఇన్ని ముక్కలు అయితే అయినాయి. ఇంత కొంచెం అంతా ఇదేమో వేస్ట్ పోయిందండి, వేస్ట్ పోయింది. దీంట్లో టెంకలు కూడా తీసి పక్కన పెట్టా. ఇప్పుడు ఇవి మాత్రం ఇవన్నీ మనం మిక్సీకి వేసేసుకుందామండి. మిక్సీకి వేసుకొని బాగా జిడ్డు అయిపోతాం. మొత్తం అయిపోయింది. లాస్ట్ది ఇది. చూసారు ఎంత జ్యూసీగా అయిపోయింది. చూడండి అసలు మంచిగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోతాం అనుకొని బాగా చక్కగా ఉంది అసలు.
ఇంకొక లోట నీళ్ళు అయితే పోస్తున్నాను ఇందులో. పర్మెంట్ అవ్వాలి కదా 3 రోజులు. బెల్లం అయితే ఇది వేస్తున్నాను ఇంతమందం బెల్లం వేసుకుంటే మనకి పర్మెంట్ అవ్వటానికి బాగుంటుంది అన్నమాట. ఇదే యాంగిల్లో తిప్పాలండి దీన్ని. ఇట్లా తిప్పి నీడ కింద ఒక నీడలోనే పైన ఏదైనా కప్పుకొని నీడలో 2-3 రోజులు కనుక నీడలో పెట్టి ఉంచాక అప్పుడు మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. 3 రోజుల తర్వాత చూద్దామండి. 4 రోజుల తర్వాత అండి మంచిగా పర్మెంట్ అయితే ఇప్పుడు మూత కప్పి ఉంచానండి అట ప్లేటు. చూడండి ఎంత మంచిగా పర్మెంట్ అయిందో. ఈ టెంకలు నేను దాంట్లోనే పడేసానండి. అవి ఉన్న టెంకలు, ఆ వేస్ట్ ఉన్నదంతా పడేసి కిచెన్ వేస్ట్లో ఈ టెంకలు కూడా అందులోనే పడేసా. చూడండి ఏం స్మెల్ లేదండి, మంచిగా ఫ్రూటీ మజా స్మెల్ వస్తుందండి. అసలు ఎంత బాగుందో వాసన అయితే. ఇంకా మా విజయ వాటిని చూడండి ఏం చేసి 1 గంట చేస్తుంది, మళ్ళా ఇప్పుడే వచ్చింది. అట్లా పీకపోతే మళ్ళీ విజయ దబదబ వేసేసేయి, ఏముందిలే అందులో. అయినా మనం మాట వదిలేదు. చూడండి వాటర్ అసలు ఏమన్నా స్మెల్ కానీ పురుగు కానీ 4 రోజులు అయిందండి. రోజు వర్షం మబ్బులాగా అనిపిస్తుంది. పోయి అట్లే ఉంచేసాము వర్షానికి వేస్ట్ పోతుందని. కానీ ఈరోజు కూడా చూడాలి. రోజు అలాగే పడుతుంది పోతుందిలే అని ఈరోజు వదిలిపెట్టేసాం. మరి కాకపోతే ఉదయం ఎండే ఉంటుందండి, కొంచెం పోసైన తర్వాత ఉదయం అయినా మళ్ళీ ఎప్పుడు ఖాళీ ఏం కావట్లేదండి. అసలు ఎన్ని రోజులైనా కూడా ఇది ఆగం కావటం కానీ ఏం లేదు అసలు. ఇప్పుడు బకెట్లో పోసేసుకొని అవి రైస్ వాటర్లో కూడా ఇంట్లో మనం మామిడికాయలు తింటాం కానీ ఆ టెంకలు కూడా ఒక బకెట్లో పోసించడం, అవి కలర్ చేంజ్ అయినవి. అవి రైస్ వాటర్ అండి. అవి కొన్ని వేరే చెట్లకు పోస్తాం. కొన్ని తిరుగుడు కొట్టుడు పాడుగాను దాంట్లో కొంచెం పోతుంది రైస్ వాటర్ అని. చూడండి ఎంత బాగుందో అసలు. మనం ఇలా లిక్విడ్ చేసి ఇస్తే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మొక్క. డ్యామేజ్ అవ్వకుండా సమ్మర్ని తట్టుకోగలిగిద్ది. ఫ్రూట్స్ మొక్కలకు కానీ మరి వెజిటేరియన్ ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చండి, ఒకటనేం లేదు. రోజు అయినా ఇవ్వచ్చండి మొక్కలకి మంచిగా, అంత హ్యాపీగా. మనలాగనే మనం సమ్మర్లో ఎలా జ్యూసులు తాగుతాం, రోజుకో జ్యూస్ తాగాం, అట్లనే మొక్కలకు కూడా మనం ఏం చేస్తాం మొక్కలకు కూడా అవే ఇవ్వచ్చండి. మనం ఏం తింటామో ఏం తాగుతామో సేమ్. ఇది చేసుకుందామండి. బెండ మొక్కలు ఉన్నాయి, కొన్ని చిక్కుడు మొక్కలు ఉన్నాయి. ఎండకు తట్టుకొని నిలబడుతున్నాయి. వర్షాలు ఉంటే మంచిగానే ఉంటాయి. వర్షం చినుకులు పడుతున్నాయండి వర్షం. అది తర్వాత ఎలా పడుతుందో లేదండి, ఎలా వస్తుందో కానీ సడన్ పెట్టేసిందండి. నాటేసాను పక్కన పెట్టేసి రేపు ఉదయం మళ్ళీ ఎండ వస్తుంది. పెద్ద వానేం కాదు, గాలి. అంతేనండి, వాటికి చేసుకుంటాం. థ్యాంక్ యూ.